వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ ముచ్చట ఏంటంటే వీడియో అన్న థర్డ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అసలు సీట్ అలాట్మెంట్ అవుతుందా? ఇప్పుడు November 2, November 3, November 4 3 days వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. థర్డ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, అవి అప్రూవ్ అయిన వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు అనుకుంటే చేసుకోవచ్చు. మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు కాబట్టి సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని అది అప్రూవ్ అయిన తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ 99% మన వాళ్ళందరూ ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లోనే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ థర్డ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు అండ్ సెకండ్ ప్లేస్లో కొంతమంది సీట్ నచ్చక జాయిన్ కాలేదు, అవసరం లేదు మాకు, థర్డ్ ప్లేస్ ట్రై చేసుకుంటాము. థర్డ్ ప్లేస్లో కూడా రాకపోతే లైట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెయిన్ క్యాంపస్ కోసం సిపి గేట్ రాస్తామన్న వాళ్ళు జాయిన్ కాలేదు కొంతమంది. ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ థర్డ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్. ఇఫ్ యూ జాయిన్, ఇఫ్ యూ ఆర్ నాట్ జాయినింగ్, నో ప్రాబ్లం. మీరు ఒకవేళ జాయిన్ అయినా పెట్టుకోవచ్చు, థర్డ్ ప్లేస్ జాయిన్ కాకుండా పెట్టుకోవచ్చు. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సీట్ ఇన్ థర్డ్ ప్లేస్, ఎంత మనకి థర్డ్ ప్లేస్లో సీట్ రానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లోనే మనకి క్యాంపస్లలో సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోతాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లోనే. థర్డ్ ప్లేస్లో సీట్ రావాలి అంటే అది లక్, ప్యూర్ లక్. అఫ్కోర్స్ థర్డ్ ప్లేస్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో పక్కా ఎవరికో ఒకరికి సీట్ వస్తుంది. ఎట్లొస్తుంది అంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సబ్జెక్టులు రాసిన. 2 సబ్జెక్టులు రాస్తే ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ 2 సబ్జెక్ట్స్కి నాకు 2 సీట్ అలాట్మెంట్ అయినాయి. 2 ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అయినాయి. ఆర్ఎల్స్ ఒకటి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో, ఒకటి సబ్ క్యాంపస్లో అయింది. లేదంటే ఒకటి కాకతీయ యూనివర్సిటీలో, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో అయింది. నేను 2 సబ్జెక్టులలో జాయిన్ కాలేదు, ఓకేనా, కాలేను. సో అది నార్మల్గా ఒకటే పీజీ చేయాలి కాబట్టి సెకండ్ ప్లేస్, ఇప్పుడు మొన్న సెకండ్ ప్లేస్ అయిపోయింది కదా, సో సెకండ్ ప్లేస్లో టీసీ ఇచ్చి జాయిన్ అయ్యేది ఒక సబ్జెక్ట్లోనే. అండ్ ఇంకో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆటోమేటికల్లీ సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అవుతుంది, అది థర్డ్ ప్లేస్లో వేరే వాళ్ళకి వెళ్తుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా. ఆ విధంగానే థర్డ్ ప్లేస్లో అనేవి సీట్స్ అనేవి కొన్ని ఖాళీలు అవుతాయి. థర్డ్ ప్లేస్లో సీట్స్ ఎట్లా ఖాళీలు అవుతాయి అంటే సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత కొంతమంది జాయిన్ కారు. ఇప్పుడు నిన్న ఒక కోటి ఉమెన్స్ అమ్మాయి ఎవరో సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది, ఏదో వేరియస్ రీజన్స్ వల్ల. ఓకే. అండ్ ఇంకా కొంతమంది 3 సబ్జెక్టులు రాశారు, 3 సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యేది ఒక సబ్జెక్ట్లోనే. అండ్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 సబ్జెక్ట్స్ సెకండ్ ప్లేస్ అయిపోయినాక సీట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఆ క్యాన్సిల్ అయిన సీట్స్ థర్డ్ ప్లేస్లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. అండ్ కొంతమంది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత నచ్చట్లేదు వాళ్ళకి వేరే కొన్ని ప్రైవేట్ కాలేజీలకు మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళి సీట్ కొనుక్కొని జాయిన్ అవుతున్నారు, ఈ సీట్ వద్దు అని చెప్పేసి. ఆ విధంగా కొంతమంది 2-3 సబ్జెక్టులు రాయడం వల్ల వాళ్ళు ఒక సబ్జెక్ట్లో జాయిన్ అయితే మిగిలిన సబ్జెక్టులో సీట్లు క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు. కొంతమంది యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోతారు. సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు, లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, ఇంకా వేరే రీజన్స్ వల్ల వెళ్ళిపోవచ్చు. థర్డ్ ప్లేస్లో వేరే వాళ్ళ సైడ్ వెళ్ళిపోవచ్చు, వేరే యూనివర్సిటీ కానీ వేరే ప్రైవేట్ కాలేజ్ కానీ వెళ్ళిపోవచ్చు, ఛాన్స్ ఉంది. సో అది అన్నట్టు మనకు ఒక 10%, 5% కంపల్సరీ ఛాన్స్ ఉంది. నా పర్సనల్ సజెషన్, అందరూ థర్డ్ ప్లేస్ ట్రై చేసుకోండి. అంటే మీకు అనుకున్న సీట్ రాకపోతే థర్డ్ ప్లేస్లో ట్రై చేసుకోవచ్చు. లాస్ట్ అదిగా మీ లక్ ఉంటే వస్తుంది. ఇప్పుడు మా బ్యాచ్లో కూడా థర్డ్ ప్లేస్లో చాలామంది వచ్చారు, ఓకేనా. థర్డ్ ప్లేస్ పెడితే వచ్చింది సీటు, అంతే. ర్యాంక్ మంచిగా ఉంటే రావచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక సిస్టర్కి 46 or 47 ర్యాంక్ ఉంటే కోటి ఉమెన్స్లో సీట్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాలేదు. జస్ట్ ఆమె కంటే ముందు ఎవరైతే ర్యాంక్ ఉన్నారో అక్కడికి కట్ అయిపోయింది. జస్ట్ 1%, ఒక్క ర్యాంక్ ముందుకి కట్ అయిపోయింది ఉస్మానియా మెయిన్ క్యాంపస్. జస్ట్ 1 ర్యాంక్ తేడాతోటి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ రాకుండా మన కోటి ఉమెన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే జస్ట్ 1 ర్యాంక్ తోటి అట్లా మిస్ అయిన వాళ్ళు థర్డ్ ప్లేస్లో ట్రై చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది రానికి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఛాన్స్ ఆర్ హై ఆ మంచి ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్కి థర్డ్ ప్లేస్లో. అందుకే థర్డ్ ప్లేస్ పెట్టుకొని ట్రై చేసుకుని అందరూ థర్డ్ ప్లేస్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మీరు. అండ్ ఆల్రెడీ సీట్లు మొత్తానికే సీట్ ఇప్పటివరకు రాని వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి థర్డ్ ప్లేస్లో ఏదో ఒకటని అలర్ట్ అవుతుంది కంపల్సరీ. ఓకే. లేదు అనుకుంటే ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఏదో ఒక సీట్లో జాయిన్ అయిన వాళ్ళు జర మంచి సీట్ కోసం థర్డ్ ప్లేస్లో ట్రై చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ థర్డ్ ప్లేస్లో రానికి ఛాన్స్ ఉంటుంది, వస్తే మంచిదే కదా. లాస్ట్ ప్లేస్ ఎందుకు మిస్ చేసుకుంటాం? నీ లక్ ఉంటే వస్తుందేమో, నీ కేటగిరీలో అక్కడ సీట్ ఖాళీ ఉంటే వెబ్ ఆప్షన్స్ పెడితే రానికి ఛాన్స్ ఉందేమో. సో పాజిటివ్గా ఆలోచించి పెట్టాలి. వస్తుందా రాదా తర్వాత ముచ్చట, వచ్చిందనుకో బెటరే. సెకండ్ ప్లేస్లో మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో సెకండ్ ప్లేస్లోపు అది టీసీ రిటర్న్ ఇస్తారు. థర్డ్ ప్లేస్లో సీట్ వస్తే మళ్ళీ థర్డ్ ప్లేస్లో పోయి జాయిన్ కావాలి. మనకు 2 days టైం కూడా ఇచ్చారు జాయిన్ కానీ థర్డ్ ప్లేస్లో. November 2, 3, 4 వెబ్ ఆప్షన్స్. ఈ 3 days మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. 3 days ఇచ్చారండి. ఫైనల్ ప్లేస్కి ఎవరన్నా ఇస్తారా? మనకి సెకండ్ ప్లేస్కి కూడా గంతే ఇచ్చారు. ఫైనల్ ప్లేస్కి 1 day 2 day అనుకున్నాను, 3 days ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి. సో ఆలోచించండి కంపల్సరీ. థర్డ్ ప్లేస్ ట్రై చేయండి. కొంతమంది మేనేజ్మెంట్ కోట డైరెక్ట్ పోతా అంటున్నారు. మేనేజ్మెంట్ కోట పోయే ముందు మీరు జస్ట్ థర్డ్ ప్లేస్ ట్రై చేసి వెళ్ళండి. థర్డ్ ప్లేస్లో మీకు సీట్ వస్తే బెటరే కదా.
థర్డ్ ప్లేస్లో కూడా సీట్ రాకపోతే తర్వాత మేనేజ్మెంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. థర్డ్ ప్లేస్ తర్వాత కూడా మేనేజ్మెంట్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది స్పాట్ అడ్మిషన్స్ అంటారు. స్పాట్ అడ్మిషన్స్ అన్న మేనేజ్మెంట్ కోటా అంత ఒకటే. ఓకే, అది ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో మ్యాక్సిమం ఉండయి. యూనివర్సిటీలలో మెయిన్ క్యాంపస్లలో సబ్ క్యాంపస్లలో అసలు మేనేజ్మెంట్ కోటా స్పాట్ అడ్మిషన్స్ ఏమి ఉండవు. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఐ జస్ట్ వాంట్ యూ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ థర్డ్ ప్లేస్. ట్రై చేసుకోండి. అండ్ హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది, రూమ్లో కరెంట్ కూడా లేదు, అందుకే కొంచెం చీకటి ఉంది, సిగ్నల్ కూడా చక్కగా వస్తలేదు. ఫుల్ వర్షం అసలు నైట్ నుంచి మార్నింగ్ వరకు నాన్ స్టాప్ కొడుతూనే ఉంది వర్షం. మీ సైడ్ మీ డిస్టిక్లలో ఎట్లుందో వర్షం నాకు తెలియదు, కానీ ఒకసారి కింద కామెంట్ చేయండి ఏ డిస్టిక్ నుంచి ఎక్కడ ఉంది. వర్షం ఎందుకు కొడుతుందో ఏం తుఫాన్ వస్తుందో అర్థమవుతలేదు, కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బయటకు పోయి టిఫిన్ చేద్దామంటే కూడా ఫుల్ వర్షమే. టిఫిన్ కూడా చేయలేదు. మార్నింగ్ ఎంత అవుతుంది టైం? 10 అవుతుంది, దగ్గర 10 అవుతుంది. ఎనీవేస్ ఇది ముచ్చట. November 2, 3, 4 వెబ్ ఆప్షన్స్. డోంట్ ఫర్గెట్, కంపల్సరీ ట్రై చేయండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ రిప్లై టు యువర్ కామెంట్స్. ఓకే, డన్. బాయ్.